ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా మరి సద్గురు తపస్వీజీ మహారాజ్ జీవిత చరిత్ర 10వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ప్రారంభించుకునే ముందు మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటూ, మరి ఈ యొక్క జ్ఞానము మనందరికీ అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని ప్రసాదించమని మరి సద్గురు తపస్వీజీ మహారాజ్ని మనందరిలోకి ఆహ్వానించుకుంటూ ప్రారంభించుకుందాం. మరి నిన్నటి రోజున విష్ణుదాసు గారు డార్జిలింగ్ లో మరి నుంచి ప్రయాణం అయినప్పుడు ఆ చలిగాలులకి విపరీతమైనటువంటి ఆ చలికి మరి బాగా చలి వేస్తుంది. అయినప్పటికీ కూడా అలాగే మరి ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ఒకానొక చోట మరి 3 సంవత్సరాలు ఒంటి కాలు మీద తపస్సు చేయాలని నిర్ణయించుకున్నారు. ఒంటి కాలు మీద 3 సంవత్సరాలు ఒక చెట్టుని చూసుకుని, ఆ చెట్టుకి ఒక చెయ్యి ఇలా పెట్టుకుని మరి ధ్యానం చేస్తూ ఒక 7 రోజులు తర్వాత 8వ రోజు ఒకసారి కళ్ళు తెరిస్తే మరి అది చూస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా పాలు ఇస్తే అవి తాగి మళ్ళా సమాధిలోకి వెళ్ళిపోవడము, అలాగా ఒంటి కాలు మీద 3 సంవత్సరాలు తపస్సు చేయడం జరిగింది. సో ఈ విధంగా తపస్సు చేసేటప్పుడు మరి ఆ కాలు మరి ఒకానొక మహాత్ముని రూపంలో మరి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుల వారే ఒకానొక సాధువు రూపంలో వచ్చి, ఈ కలియుగంలో నువ్వు ఇంత చెయ్యనక్కర్లేదు, నువ్వు ఇక ఆపు అని వినిపించు అని చెప్పగా ఏమాత్రము ఆపకుండా ఉండడం ద్వారా మరి ఆ గట్టిగా ఆ ఒంటి కాలు మీద నుంచున్నటువంటి ఆ కాలుని గట్టిగా లాగడం ద్వారా ఆ మోకాలు చెప్పి దగ్గర ఆ కాలు విరిగిపోవడం జరుగుతుంది. సో అక్కడ విపరీతమైన నొప్పితో బాధతో ఎంత పని చేశావు నాయనా, నాకు ఎంత నొప్పి కలుగుతుంది అని బాధపడుతూ ఉంటే, అవునా అని చెప్పి మరలా వెంటనే ఆ కాల్ని అతికిచ్చేయడం కూడా జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మరలా అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటే మరి ఆ రోజు ఆయన యొక్క అనాహత చక్రంలో శ్రీకృష్ణ భగవానులు వారు కనిపించి, నేనే ఆ మహాత్ముని రూపంలో వచ్చాను, నువ్వు ఇక ఈ యొక్క 3 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇక్కడ విరమించి నువ్వు మధుర వెళ్ళాలి అనేసి చెప్పడం జరుగుతుందన్నమాట. సో భగవాను యొక్క ఆదేశానుసారము ఇమీడియట్ గా అక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఈ బయలుదేరే సమయంలో కూడా ఆయన ఒక కడే తపస్సు అంటే గనక ఎక్కడా కూడా నుంచోకుండా, ఎక్కడా కూడా కూర్చోకుండా, అసలు ఎప్పుడు కూడా నుంచునే ఉండవన్నమాట. అంటే భోజనం చేసేటప్పుడు గానీ, నిద్రపోయేటప్పుడు గానీ, ఏది ఇంకంతా కూడా ఓన్లీ నుంచుని వెళ్ళాలి అని, ఆ వెళ్ళేటప్పుడు మంచి మంచి ప్రదేశాలు పుణ్యతీర్థాలు వస్తే అవన్నీ కూడా దర్శించుకుని వెళ్ళాలని, ఇలాగా శపథం చేసుకుని ఆ విధంగా ప్రయాణం అయ్యేటువంటి ఆ సమయంలో మరి ఒకానొక చోట శ్రీకృష్ణ పరమాత్మల వారు మరి తన యొక్క భక్తురాలు ఒకసారి మరి ఈ విష్ణుదాసు గారిని ఆహ్వానించి రమ్మనడం జరుగుతుందన్నమాట. ఆవిడ చేపలులను అన్నము పెడితే చేపలు తినకుండా ఓన్లీ అన్నం తింటూ ఉంటే, ఆ రోజు అలాగా ఆ గోడకు ఆనుకుని నిద్రపోతూ ఉంటే నుంచుని శ్రీకృష్ణ పరమాత్మల వారు ఆ యొక్క కలలో కనిపించి ఆ యొక్క ఎవరైతే ఆ భక్తురాలు ఉన్నారో వాళ్ళని ఓన్లీ అసలు ఎవ్వరికి కూడా, సాధువుకి సన్యాసులకి ఎవ్వరికి కూడా ఇలాగా చేపలు, మాంసము ఇలాంటివి ఏమి నాన్ వెజ్ పెట్టద్దు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. సో అంటే ఇక్కడ మరి శ్రీకృష్ణ భగవానుల వారు డైరెక్ట్ గా మరి ఆవిడతో ఎందుకు చెప్పలేదు, ఆవిడ యొక్క ఫ్రీక్వెన్సీతో మరి అలాంటి మహానుభావులతో మాట్లాడాలన్నా కూడా మన యొక్క ఫ్రీక్వెన్సీ అనేది పెరగాలన్నమాట. సో ఆ విధంగా మరి విష్ణుదాసు ద్వారా ఆవిడికి మెసేజ్ ఇవ్వడం అనేది, ఆ భక్తురాలకి మెసేజ్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. అక్కడ నుంచి మరలా వెళుతూ ఉండగా దారిలో ఇంకా ఎక్కడ అక్కడ మరి ఒక చోట వైద్యనాథ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళడానికి అనుకుంటూ ఉంటే, ఈయన కూడా పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళాలని అనుకోవడం జరుగుతుందన్నమాట. అయితే ఈయన
మరి అక్కడున్నటువంటి నదిలో స్నానం చేసి, అక్కడున్నటువంటి ఆ కొలనులో స్నానం చేసి మరి ఆహ్, ఆ గోడకు ఆనుకుని ఆలయంలో అలా నిద్రపోతూ ఉంటే మరలా కల్లో వచ్చి మరొక మహాత్ముని రూపంలో మరి వచ్చి "నువ్వు అక్కడికి కాదు, నువ్వు అజగ వినాదం అనేటువంటి ఆహ్, శివుని యొక్క టెంపుల్‌కి వెళ్ళాలని" మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో, అక్కడికి వెళ్ళిన తరువాత మరి అక్కడ, అక్కడ పూజారిని శంఖం ఊదనివ్వరనమాట అక్కడున్నటువంటి ముస్లింలు. సో, అలాగే ఇబ్బంది పెడుతుంటే అది చూసి ఈయన వాళ్ళకి చక్కగా నచ్చచెప్పి ఆ యొక్క ప్రాబ్లమ్ నుంచి సాల్వ్ చేయడం జరుగుతుందనమాట. సో, ఈ విధంగా మరి ఆ వెళ్ళేటి ద్వా అల్లో ఎళ్ళేటువంటి ప్రయాణంలో పులి మనుషుల్ని తినేటువంటి పులి కలవడం, ఆ పులి ఈయన దగ్గరికి రాగానే ఈయన్ని చూసి ఈయనకి పూర్తిగా సరెండర్ అవ్వడం. ఇది మనము అలాగే మధ్యలో ఇంకా పరమహంస మహారాజ్ గారు గూడా మరి రామకృష్ణ పరమహంస గారు కలవడం, ఆయన గూడా ఈయన్ని గుర్తించి ఈయనకి స్వాగతం పలకడం. ఇలాగా అందరిని మరి మహానుభావులందరినీ కూడా మరి కలుసుకుంటూ చక్కగా ఆహ్, మరి స్ ప్రయాణం సాగిస్తూ వెళుతూ ఉన్నారు మన విష్ణుదాస్ గారు. ఈరోజు దాని కంటిన్యూషన్ చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. సన్యాసి శివాలయ దర్శనం తర్వాత శృంగ ఋషి పర్వత పాదం వెంట ప్రయాణం సాగించారు. అక్కడ ఒక గుహ కనిపించింది. ఆ గుహ సన్యాసిని ఆకర్షించింది. ఆయనకి ఎక్కడ ఏమిటి ఎనర్జీ పాయింట్స్ అనేవి ఈ యొక్క మరి విష్ణుదాసు గారిని ఆకర్షించడం గూడా జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ గుహ విశాలంగాను, ఎత్తుగాను ఉంది. పైకెత్తి ఉంచిన ఎడమ చేతితో గుహలోనికి ప్రవేశించారు. అక్కడ నిలబడి తపస్సులో మునిగిపోయారు. తపస్సు చేసుకుంటూ ఉండగా ఒక నాగుపాము వచ్చి ఆయన తపస్సుకు ఆటంకం కలిగించడం మొదలుపెట్టింది. సన్యాసి శరీరంపై పాకడము, ఆయన మెడ చుట్టూ మెలివేసుకోవడము, తన పడగను ఆయన శిరస్సుపై ఎత్తి ఉంచడము, ఇలాంటి చేష్టలు చేయడం అన్నీ మొదలుపెట్టింది. పాము చేష్టలు ఆయనకు ఇబ్బందిని కలిగించాయి. అప్పుడు విష్ణుదాసు పాముతో, "ఓ సర్పరాజమా! నువ్వు నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? నా శరీరం చుట్టూ, మెడ చుట్టూ గట్టిగా చుట్టుకుని కూర్చుంటే నాకు సరిగ్గా ఊపిరి ఆడడం లేదు గదా! కావాలంటే నన్ను కాటువేయి. అంతేగాని నన్ను ఇలా చేయకు. నీకు పుణ్యం ఉంటుంది" అనేసరికి పాము ఆయన శరీరం నుంచి దిగి జరజర పాకుతూ ఎక్కడికో వెళ్ళిపోయింది. తర్వాత సన్యాసి నిశ్చితంగా మరికొన్ని రోజులు చక్కగా తపస్సు చేసుకున్నారు. పాము మళ్ళా వచ్చింది. ఒక మండుతున్న కట్టెపుల్లను చూపించి బెదిరించగానే అది పారిపోయింది. కొన్ని రోజులు గడిచిపోయాయి. ఆ పర్వతంపై అంటే శృంగ ఋషి పర్వతంపై వేరొక చోట తపస్సు చేసుకుంటున్న ఒక యోగిని వచ్చి తపస్విని దర్శించింది. సో, ఇలాగ పాము వెళ్ళిపోయింది. ఈ శృంగ ఋషి పర్వతం మీద ఆహ్, ఒక గుహ చూసుకొని అక్కడ చక్కగా ఆయన తపస్సు చేసుకుంటే ఒక నాగుపాము వచ్చి అది చక్కగా ఈయన మీద పాకడము, ఈయన చుట్టూతూ ఇలాగా చేస్తూ ఉంటే, "నువ్వు కావాలంటే కాటు వెయ్యి. అంతేగాని నన్ను ఇలా ఇబ్బంది పెట్టొద్దనగానే" అది వెళ్ళిపోయిందట. వెళ్ళిపోతే ఏంది, మళ్ళా కొన్ని రోజులు అలా గడిచిపోయిన తర్వాత, అక్కడికి ఎవరొచ్చారు? ఒకానొక యోగిని వచ్చి దర్శించడం జరిగింది. ఈయన తపస్వీజిని దర్శించడం జరిగింది. ఈయన మొన్నటి వరకు విష్ణుదాసు. ఆ! ఈయన గురువుగారు ఈయనకి విష్ణుదాస్ అని పేరిచ్చారు. కానీ నిన్నటి స్వాధ్యాయంలో మనం ఏం తెలుసుకున్నాము? ఈయన ఒంటి కాలు మీద ఆ విధంగా తపస్సు చేసినప్పటికి ఈయన తపస్వీజి అని పేరు మళ్ళా మారింది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. అలాగా ఈ తపస్వీజిని కలుసుకోవడానికి అని చెప్పేసి ఎవరొచ్చారు? మరొక తపస్విని వచ్చారన్నమాట. ఆకచ ఆకతాయి చేష్టల గురించి సన్యాసి యోగినితో చెప్పారు. అంతే కదా! మనం గూడా ఎవరన్నా మన దగ్గరికొచ్చారనుకోండి, అన్నీ మన బాధలు, కష్టాలు అన్నీ చెప్పుకుంటాం గదా! అలాగా ఈ యొక్క నాగపాము చేష్టల గురించి ఆ సన్యాసినికి చెప్పడం జరిగిందనమాట. అప్పుడు యోగిని, "మహాత్మా, ఇంతకు ముందు ఈ గుహలో ఒక సిద్ధ పురుషుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆ మహాత్ముడు కాలధర్మం చెందాడు. ఈ పాము ఆయన్ని ఎల్లప్పుడూ అంటిపెట్టుకునే ఉండేది. ఆయన పామును ఎంతో ముద్దుగా పెంచుతూ దాన్ని మోతీరాం అని పిలిచేవాడట. గుహలంటేనే మహానుభావులు, సిద్ధపురుషులు. మరి ఆవిడ చెప్పింది. ఇలాగ ఈ పాము ఇలా చేస్తుంది అని చెప్తే, మహాత్మా మీరిప్పుడు ఎక్కడైతే ఏ గుహలో అయితే మీరు తపస్సు చేసుకుంటున్నారో అక్కడ ఒక సిద్ధ పురుషుడు ఈ పాముని చాలా ప్రేమగా పెంచుకుంటూ దాన్ని మోతీరాం అని పెంచుతూ ఉండేవారు. ఈ పాము ఎప్పుడూ ఆయన్ని అంటి పెట్టుకునే ఉండేది అని ఆవిడ చెప్పడం జరిగింది. ఈ పాము గురించి నాకు బాగా తెలుసు.
ఇది ఎవ్వరిని కూడా హాని అయితే ఎవ్వరికీ చేయదు. నేను పేరు పెట్టి పిలిస్తే పాము వస్తుంది. కావాలంటే చూడండి అంటూ మోతీరాం, మోతీరాం ఇలా రా అని బిగ్గరగా కేకలు వేసింది ఆమె. ఆమె అన్నట్లే పాము ఎక్కడి నుంచో వచ్చి బుసకొట్టి నిలబడింది. యోగిని ఒక పాత్రలో అన్నము, పాలు తెచ్చి పాము ముందు ఉంచింది. పాము పాలు తాగి అన్నం విడిచిపెట్టింది. "కడుపు నిండిందా నాన్న? ఇక వెళ్ళు" అంది యోగిని. ఆమె మాటలు అర్థమైనట్లు పాము తల ఊపుకుంటూ అటు ఇటు ఊపుకుంటూ వెళ్ళిపోయింది. అది పెంపుడు జంతువులాగా మరి ఆ సిద్ధపురుషుడు పెంచుకున్నారు గదా! సో, ఈవిడ చక్కగా మోతీరాం ఆయన పిలిచినట్లుగానే మరి మోతీరాం, మోతీరాం అని పిలిస్తే చక్కగా వచ్చింది. చక్కగా పాలు తాగింది. ఇంక కడుపు నిండిందా నాన్న వెళ్ళిరా అంటే చక్కగా తల ఊపుకుంటూ, అనుకుంటా వెళ్ళిపోయిందట. హ్మ్. తాను సన్యాసి వద్ద బ్రహ్మజ్ఞానం నేర్చుకోవడానికి వచ్చినట్లు యోగిని చెప్పింది. ఆమె యోగ్యతను గుర్తించిన సన్యాసి ఆమెకు బ్రహ్మ విద్యను ఉపదేశించారు. ఆమె సన్యాసికి ప్రణామం చేసి వెళ్ళిపోయింది. ఆమె ఈయనిక్కడున్నారని తెలిసి ఈయన దగ్గర ఈ బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడానికని చెప్పి వచ్చారు. ఈవిడని చూసారు కదా! పాముకి పాలు పోయడము, ఈవిడ యొక్క యోగ్యత అన్నింటిని గూడా ఐడెంటిఫై చేశారు గురువుగారు. తపస్వీజీ ఐడెంటిఫై చేసి బ్రహ్మ విద్యని మరి నేర్పించడం జరిగిందనమాట. పూర్వము శృంగ ఋషి సన్యాసి పూర్వం శృంగ ఋషి స్నానం చేసిన ఋషికుండం అనే గుండం దగ్గరికి చేరుకున్నారు. ఈయనెక్కడున్నారు? శృంగ ఋషి అనేటువంటి ఒకానొక పర్వతం మీద కదా ఈ గుహ ఉంది. అక్కడ అసల ఆ పర్వతానికి పేరు గూడా ఇందుకే వచ్చుంటుంది. ఎందుకని? ఈ శృంగ ఋషి అనే ఆయన అక్కడ ఉండేవారనమాట. సో, అక్కడ అందుకనే మరి ఆ ఋషికుండం ఆయన చేసినటువంటి ఆ స్నానం చేసినటువంటి ఏదైతే ఒక కుండం ఉందో అక్కడికి చేరారట. గుండంలో స్నానం చేసి ముందుకు సాగిపోయారు. అలా ప్రయాణిస్తూ ఉండగా దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. ఆ వటవృక్షం కింద నిలబడి కొన్ని వారాలు తపస్సు చేశారు. చూడండి. ఈ మహానుభావులు ఆహ్, ఈరోజు, ఆ రోజు, అక్కడ, ఇక్కడ అని లేదు. వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే వాళ్ళకెక్కడైతే ఏ ఏ ప్లేసెస్ అయితే ఎనర్జిటిక్ పాయింట్స్ కింద కనిపించాయో అక్కడ చేసేస్తూ ఉన్నారు. చూసారా మరి? మరి ఆ వచ్చే దారిలో మధ్యలో ఒక శృంగ ఆహ్, శృంగ ఋషి పర్వతం మీద మంచిగా ఒక గుహ ఎనర్జిటిక్‌గా అనిపించింది. అక్కడ కూర్చొని చక్కగా ధ్యానం చేశారు. అలాగే స్నానం చేసి వస్తూ ఉంటే మళ్ళా ఏం కనిపించింది? ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. ఇది బావుంది. ఎనర్జిటిక్‌గా అనిపించింది. మళ్ళా అక్కడ కొన్ని కొన్ని రోజులు, కొన్ని వారాలు అక్కడ తపస్సు చేశారు. ఓకే. అప్పుడు ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది. ఒకరోజు రాత్రి ఆయన మేల్కొని బాహ్య స్థితిలోనే ఉన్నారు. ఆ ప్రదేశమంతా చీకటిమయంగా ఉంది. ఒక్కసారిగా కళ్ళు మిరిమెట్లు గొలిపే కాంతితో ఆ ప్రాంతమంతా నిండిపోయిందట. ఆయన చేస్తూ ఉన్నారు. ఈలోపు ఒక్కసారిగా అర్ధరాత్రి అలా అయ్యేటప్పటికి ఏమైందట, కళ్ళు మిరిమిట్లే కాంతితో అక్కడంతా నిండిపోయిందనమాట. చతుర్భుజాలతో అపురూప లావణ్యంతో శిరస్సుని దగదగా మెరిసే రత్న కిరీటాన్ని ధరించి ఒక దేవతా సన్యాసి ముందు సాక్షాత్కరించింది. ఒక దేవత మిలమిల మెరిసిపోతూ అక్కడ ఒక దేవత సాక్షాత్కరించడం జరిగింది. ఆమె గాత్రం నుంచి దివ్యకాంతులు వస్తున్నాయి. ఆమె సన్యాసిని ఉద్దేశించి, "మహాత్మా నేను చెప్పేది విను. ఈ చెట్టు కింద నా విగ్రహం నిక్షిప్తమై ఉంది. 3 రోజుల తర్వాత ఆ విగ్రహం దానంతట అదే బయటకు వస్తుంది. అంతవరకు నువ్వు ఇక్కడే ఉండి విగ్రహం భూమి నుంచి బయటకు రాగానే దానిని తీసుకువెళ్ళి ఒక దేవాలయంలో ప్రతిష్ఠింపజేయాలి. విగ్రహానికి నిత్య పూజలు జరగాలి." ఇది నా ఆజ్ఞ అని చెప్పింది. సన్యాసి సమాధానం చెప్పేలోగానే ఆమె అంతర్ధానమయింది. ఆమె ఆజ్ఞ ప్రకారము పరమాత్మ ధ్యానిస్తూ అక్కడే నిలబడ్డాడు సన్యాసి. దేవత చెప్పినట్లుగా 3 రోజుల తర్వాత తనకు కనిపించినటువంటి దేవతా స్వరూపం గల విగ్రహం భూమిపైకి వచ్చింది. సన్యాసి విగ్రహాన్ని కుడి చేతితో పట్టుకుని, కమండలాన్ని చంకలో పెట్టుకుని కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న సీతగుండం అనే కొలను దగ్గరకు వెళ్ళాడు. అక్కడ రామగుండం, భరతగుండం, లక్ష్మణగుండం, శత్రుఘ్నగుండం అనే 4 గుండాలు కూడా ఉన్నాయి. వాటి మధ్య ఎల్లప్పుడూ వేడి నీరు ఉబికి వచ్చే సీతగుండం ఉంది. అక్కడ సన్యాసికి ఒక బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. ఆ బ్రాహ్మణుడు సదాచార సంపన్నుడు, దైవభక్తి పారాయణుడు. సన్యాసి బ్రాహ్మణుడికి పలకరించి విగ్రహాన్ని చూపించాడు. విగ్రహాన్ని కనుగొన్న విధానము, దేవత ఆజ్ఞ అన్నీ బ్రాహ్మణునికి క్షుణ్ణంగా వివరించి విగ్రహాన్ని ఒక దేవాలయంలో ప్రతిష్ఠ చేయించి అమ్మవారి ఆజ్ఞ అమలు జరిగేలా చూడమని అర్థించాడు.
ఆ బ్రాహ్మణుడి విగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించి అమ్మవారి ఆదేశాన్ని తప్పకుండా అమలు పరుస్తానని మాట ఇచ్చాడు. విగ్రహాన్ని బ్రాహ్మణుడి చేతిలో ఉంచి ముందుకి సాగిపోయాడు సన్యాసి. చూసారా? మరి ఎక్కడ ఏమేమి పనులు చెయ్యాలి అన్నా గూడా మహానుభావులకి వచ్చి చెప్తూ ఉంటారు. మరి ఈయన ఒకానొక పెద్ద మర్రి చెట్టు కింద మరి చక్కగా ధ్యానం చేసుకుంటూ ఉంటే, అర్ధరాత్రి అమ్మవారు కనిపించి, 3 రోజుల తర్వాత నా విగ్రహం బయటికి వస్తుంది. దీనికి మరి చక్కగా ఒక గుడిలో పెట్టి నిత్య పూజలు జరిగేలా చూడమని చెప్పేసి అమ్మవారు చక్కగా ఆజ్ఞ ఇచ్చి వెళ్ళిపోయింది. ఈయన వెళ్తూ ఆ అమ్మవారు చెప్పినట్లుగానే తీసుకుని ఏదో ఒకానొక బ్రాహ్మణుడు ఎదురైతే జరిగిందంతా చెప్పి, మరి అమ్మవారి ఆజ్ఞ పాటించేలాగా మరి చేయవలసిందిగా అర్థించడం జరిగిందనమాట. చూడండి ఇక్కడ అమ్మవారు గూడా ఎవరికి చెప్పారు? ఆజ్ఞ శ్రీకృష్ణ భగవానులు ఎవరికి చెప్పారు? ఈయనకి చెప్పారు. అలాగే శివుడు, శివుడు గూడా ఒకానొక మహాత్ముని రూపంలో వచ్చి ఎవరికి చెప్పారు? ఈ యొక్క తపస్వీజీకి. అలాగే ఇప్పుడు అమ్మవారు గూడా ఎవరు చెప్పారు? తపస్వికి చెప్పారు. హ్మ్. అలాగా మహానుభావులు మనం ఆ యొక్క ఫ్రీక్వెన్సీ గనక రీచ్ అయితే ఎవరెవరు ఏ ఏ పనులు చెప్పాలో ఆ పనులు చెప్తారు మై డియర్ ఫ్రెండ్స్ అని ఇక్కడ అర్థమవుతుంది. అక్కడ మరి శ్రీకృష్ణ నామం జపిస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నాడు సన్యాసి. దారిలో వెళ్తూ ఉన్నారు ఇలాగా. ఒక గుట్ట కనిపించింది. ఆ గుట్టపై నిలబడి కొన్ని రోజులు తపస్సు చేసుకున్నారు. మధ్యలో వస్తూ ఉంటే ఒక పెద్ద చెట్టు కనిపించింది. అక్కడ మళ్ళా వెళ్తూ ఉంటే మళ్ళా ఒక పెద్ద గుట్ట కనిపించింది. ఇదేదో బావుందని చెప్పేసి అక్కడ మళ్ళా కొన్ని రోజులు తపస్సు. అక్కడికి ఒక సాధువు వచ్చి సన్యాసిని పరామర్శించి, "మహాత్మా, నారాయణ గంగా పర్వతం అనే ఒక కొండపై 130 సంవత్సరాలు నిండిన ఒక వృద్ధ సాధువు తపస్సు చేస్తున్నాడు. ఆయన శిరస్సు వెనుక భాగంలో కూడా ఒక ముఖం ఉంది. దారిలో ఆగి ఆయన్ని దర్శించుకోండి" అని చెప్పాడు. సన్యాసి అందుకు అంగీకరించాడు. చూడండి ఈయనకి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రూపంలో అన్నీ చెప్తున్నారు చక్కగా. ఆయన గుట్ట మీద చక్కగా కూర్చుని సాధన చేసుకుంటూ ఉంటే, మరి అటునుంచి ఒకానొక సాధువు వచ్చి, మీరు ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ నారాయణ గంగా పర్వతం, నారాయణ గంగా పర్వతం అనేటువంటి ఒక కొండ ఉంది. దానిపైన 130 సంవత్సరాలు నిండినటువంటి ఒక వృద్ధ సాధువు తపస్సు చేస్తున్నారు. ఆయన శిరస్సు వెనుక భాగంలో కూడా ఒక ముఖం ఉంది. మీరు వీలైతే గనక అక్కడ దర్శించుకోండి అని చెప్పి ఆయన వెళ్ళిపోవడం జరిగిందనమాట. అలాగా ఈయన నారాయణ గంగా పర్వతం వైపు మరి నడవడం జరిగింది. మరి అలాగా మార్గమధ్యంలో సన్యాసికి ఒక ఆలయం కనిపించింది. అక్కడ శృంగ ఋషి ఆరాధింపబడడం గమనించాడు. సో, ఇలాగ వెళ్తూ ఉంటే ఆయనకి మార్గమధ్యలో ఒక ఆలయం గూడా కనిపించింది. అక్కడ శృంగ ఋషి ఆరాధింపబడడం గూడా గమనించాడు. అక్కడ కొంతకాలం ఉండి మళ్ళా తపస్సు చేసుకొని అలా నడుచుకుంటూ వెళ్తూ దట్టంగా పెరిగిన చెట్లతో చీకటిమయంగా ఉన్న ఒక అరణ్యంలోకి వెళ్ళడం జరిగింది. ఒక చెట్టు కింద నిలబడి తపస్సు చేసుకుందామని ఎత్తి ఉంచిన ఎడమ చేతితో యథాప్రకారం గాఢ సమాధిలో మునిగిపోయాడు. ఇంకా ఒక చెట్టు కింద చక్కగా నిలబడి మళ్ళా అక్కడ గాఢ సమాధిలో మునిగిపోయారు. 2 రోజులు గడిచిన తర్వాత ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా ఎన్ని రోజులు 2 రోజులు అలా గాఢ సమాధిలో ఉండిపోయారనమాట. 2 రోజులు గడిచిన తరువాత ఒక అద్భుతం జరిగింది. ఏమిటి? అరణ్యంలో ఉన్న క్రూర మృగాలు అక్కడకు చేరి భయంకరంగా అరవడం మొదలుపెట్టాయి. జీవితంలో ఈయన ఎప్పుడూ కూడా ఇలాంటి దృశ్యాన్ని అసలు చూడలేదు. ఈయనకసలు భయమే లేదు. ఎందుకంటే ఈయన ఎన్నో మరి ఎన్నో సార్లు పులులు ఈయనకి ఎన్నో సార్లు ఎదురవ్వడం జరిగింది. క్రూరమృగాలు ఈయనకి అలవాటే ఇవన్నీ. కానీ ఈసారి ఈయన అరణ్యంలో ఈయన యాజ్ యూజువల్‌గా మరి తపస్సు చేసుకుంటూ ఉంటే, అక్కడ మరి ఏమైందట? పెద్ద పులులు, చిరుత పులులు, తోడేళ్ళు, ఎలుగుబంట్లు, అడవి పందులు అన్నీ గూడా అక్కడికొచ్చి అరవడం మొదలుపెట్టాయంట. ఇది వరకు మరి ఇన్ని జంతువులు ఒక్కసారిగా అలాగసలకి ఆయన చూడలేదనమాట. అరణ్యంలో స్వేచ్ఛగా సంచరించే జంతు సమాద ఇన్ ఇన్ని ఇన్ని జంతువుల్ని ఒక్కసారిగా ఆయన ఎప్పుడు చూడనే లేదు. జంతువులు సన్యాసికి కొంత దూరంగా నిలబడి అరుస్తున్నాయి. సన్యాసి వాటి వైపు తీక్షణంగా చూసి, "ఇదిగో, మీరు నన్ను ఇబ్బంది పెట్టకూడదు. ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలి" అని పెద్ద గొంతుతో హెచ్చరించాడు. అలా వాడిని గట్టిగా మందలించి ఏం జరగబోతుందో చూస్తూ నిలబడ్డాడు.
అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. జంతువుల గుంపులో టీవీగా ఉన్న పెద్ద పులి ఒకటి ఉంది. జంతువులేమో అరుస్తూనే ఉన్నాయి. పులి సన్యాసి మాటలను మన్నించి భూమి దద్దరిల్లేలా గంభీరంగా గాండ్రించి మిగిలిన జంతువుల్ని అక్కడి నుంచి తరిమి కొట్టింది. దానితో జంతువులన్నీ గూడా చెల్లాచెదరైపోయాయి. తర్వాత పులి నెమ్మదిగా సన్యాసి దగ్గరికి వచ్చి కూర్చుండి అంతటా ఆహ్, అలాగా అన్నీ అరుస్తున్నాయి. జంతువులన్నీ అరుస్తున్నాయి. "మీరు నన్ను ఇబ్బంది పెట్టకండి. మీరు ఇక్కడి నుంచి ఎళ్ళిపోండి" అంటే, ఈ లోపల ఏమైందట, ఒకానొక పెద్ద పులి పెద్దగా గాండ్రించి టప్పటికి అక్కడున్న జంతువులన్నీ భయపడి వెళ్ళిపోయాయట. ఈ పులి మాత్రము ఆ సన్యాసి దగ్గరికి, ఆ యొక్క తపస్వీజీ దగ్గరికి వచ్చి చక్కగా కూర్చుందనమాట. ఆ! పులి సన్యాసికి కాపలా కాస్తూ ఆయనకు దగ్గరలో నిద్రపోయింది. సన్యాసి కళ్ళు మూసుకొని ధ్యానంలో మునిగిపోయాడు. తిరిగి కొన్ని రోజులు కళ్ళు తెరిచి చూసేటప్పటికి తన తపస్సుకు ఆటంకం కలగకుండా రక్షిస్తూ దగ్గరగా నిద్రిస్తున్న పులిని గమనించాడు. పెద్ద పులిని ఆశీర్వదించి ముందుకు వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తరువాత నారాయణ గంగా పర్వతాన్ని చేరుకుని వృద్ధ సాధువుని చూడడం జరిగింది. సాధువు ఒక గుహలో కూర్చున్నారు. తన దగ్గరికి వస్తున్న సన్యాసిని చూసి బిగ్గరగా "మహాత్మా స్వాగతం" అంటూ ఆప్యాయంగా పిలిచారు. చూడండి 130 సంవత్సరాలు కలిగినటువంటి ఒక సాధువు నారాయణ గంగా పర్వతం మీద ఉన్నారని ఒక మహాత్ములు చెప్పారు గదా! ఒక గుట్ట మీద చేసుకుంటున్నప్పుడు, ఈయన చూడగానే ఆయనే ఈయనకి స్వాగతం పలికారు. ఒకరినొకరు ఎంతో చక్కగా ఆప్యాయంగా మరి అభివాదం చేసుకొని, దూరంగా ఉన్న ముంగేరి పర్వతంపై నివసిస్తున్న సాధువు పుంగవుడు కదా! మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు. ఆయన గొప్ప సిద్ధుడు. మీరు ఈ గుహలో వారం రోజులు ఉండి స్వేచ్ఛగా తపస్సు చేసుకోండి అని అన్నాడు. సో, ఈళ్ళిద్దరు కలుసుకొని ఈయనేం చెప్పారు, మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? మీకెవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆయన గూడా మామూలు మనిషి కాదు. ఆయన పెద్ద సాధు పుంగవుడు. ఆయన ముంగేరి పర్వతంపై ఆయన ఉంటారు అని ఆయన గురించి చెప్పడం జరిగిందనమాట. మీరు ఈ గుహలో చక్కగా వారం రోజులుండి తపస్సు చేసుకోండి అనన్నాడు. సన్యాసి సాధువును అభినందించి వారం రోజుల పాటు అక్కడ తపస్సు చేసుకున్నాడు. దిగంబర వృద్ధ సాధువునకు 130 సంవత్సరాలని ఆయన ఒక బ్రాహ్మణుడిని తెలుసుకున్నాడు. అది. అది ఫ్రెండ్స్ మరి ఈ విధంగా మరి ఈయన యొక్క ప్రయాణంలో భాగంగా మరి క్రూర జంతువులనైతే ఎప్పుడూ మరి కలుసుకుంటూనే ఉన్నారు. ఈ యొక్క తపస్వీజీ. అలాగే ఈసారి 130 సంవత్సరాలున్నటువంటి ఒకానొక సాధువుని అలాగే ఆహ్, ఒకానొక దేవత అమ్మవారు సాక్షాత్కరించి గుడిలో తన విగ్రహం పెట్టించాలని ఆహ్, మరి ఈరోజు తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. అలాగా ఇంకా దీని కంటిన్యూషను ఇంకా అక్కడి నుంచి మరి ఆ 1 వీక్ ఆహ్, ఆహ్, ఒక 7 రోజులు చక్కగా అక్కడ ఆహ్, చేసుకున్నారు గదా! అక్కడి నుంచి మళ్ళా బయలుదేరి నారాయణ గంగా పర్వతాన్ని విడిచి గంగా నదికి పశ్చిమ తీరంలో ప్రయాణాన్ని సాగించారు. అతను భోజనం చేసి ఎన్నో రోజులయింది. దారిలో ఎదురైన కొందరు మరి బ్రాహ్మణులను కాస్త భోజనం పెట్టమని అడిగాడు. కానీ ఆవు నెయ్యి, పెరుగుతో సహా రకరకాల పదార్థాలు 3 పూటలు తింటున్న ఆ బ్రాహ్మణులకు ఒక సాధు సంఘంని ఆకలి తీర్చాలనేటువంటి ఇంగిత జ్ఞానం గూడా లేకపోయింది. ఈయన ఎన్నో రోజుల నుంచి ఇలా భోజనం లేకుండా అలాగా వెళ్తూనే ఉన్నారు. మధ్యలో కొంతమంది బ్రాహ్మణులు కనిపిస్తే వాళ్ళు మాత్రం 3 పూటలు తింటున్నారట. కానీ ఈయనకి మాత్రం పెట్టాలని కనీసం ఇంగిత జ్ఞానం గూడా లేదు అని చెప్తున్నారు. వాళ్ళు సన్యాసిని నిర్దాక్షిణ్యంగా కసురుకొని లేదు అని పొమ్మని అనేసారనమాట. అవమానాలకు అతీతుడైనటువంటి సన్యాసి ఏ మాత్రము అవమాన పడకుండా ముందుకు వెళ్ళిపోయారు. మనమైతే పొడుచుకుంటూ ఉంటాం ఎవరైనా అన్నామంటే. ఆయన అసలకి ఇవన్నీ చాలా ఆయన ఎంతో ఒకానొక అద్భుతమైన స్థితి. సో, అసలు ఆయనకైతే ఏమి పట్టించుకోలా. దారిలో ఒక పేద గ్రామస్తుడు కనిపించాడు. అతడిని పలకరించి, "కుమారా నాకు ఆకలిగా ఉంది. తినడానికి కాస్తైనా ఏమైనా పెట్టగలవా?" అని చేతిని చాచాడు. "నాయనా ఆకలేస్తుంది. ఏమైనా పెట్టగలవా? చూడు పెట్టు" అని గూడా "నువ్వేమన్నా అసలు పెట్టగలవా నాయనా?" అని రిక్వెస్ట్ అన్నమాట. తన ఇంటికి వస్తే తప్పకుండా తనకు ఉన్నది తప్పకుండా పెడతాను మహాశయ అని మరి అనడం జరుగుతుంది. అప్పుడు సన్యాసి చూడు నాయనా నేనైతే రాలేను. నీకు దయ ఉంటే ఆ పెట్టేది ఇక్కడ
నువ్వు నేనైతే నాకు నడిచే ఓపిక కూడా లేదు. నీకు పెట్టే ఉద్దేశం ఉంటే గనక కొంచెం ఇక్కడ తీసుకొచ్చి పెట్టు నాయనా అని అడగడం జరిగింది. నువ్వు వచ్చేదాకా ఆ నది ఒడ్డున నిలబడే ఉంటాను అని దీనంగా అర్థించాడు. పేదవాడి గుండె కరిగిపోయింది. చటుక్కున ఇంటికి పరిగెత్తి కొంచెం అన్నం తీసుకొనొచ్చి ఒక్కొక్క ముద్దను సన్యాసి కుడి చేతిలో ఉంచాడు. నది ఒడ్డున నిలబడి పేదవాడు పెట్టిన అన్నం తిని కడుపు నింపుకున్నాడు సన్యాసి. తరువాత పేదవాడికి కృతజ్ఞతలు చెప్పి ముందుకు నడిచాడు. ఈయన కడే తపస్సు అంటే ఇంకా ఎక్కడా కూడా కూర్చోవడం అనేది లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఓన్లీ నుంచునే అంతా గూడా. సో, ఆ యొక్క పేదవాడు ఇచ్చినట్టు ఒక్కొక్క ముద్ద ఒక చెయ్యి ఎందుకంటే ఒక చెయ్యి ఎప్పుడు కూడా పైకుంటుంది. ఆయన అది గూడా ఒక భాగం అనమాట ఆయన తపస్సులో. సో, ఒక చేతిలో ఒక్కొక్క ముద్ద పెడుతుంటే అది తిని ఆకలి తీర్చుకోవడం జరిగిందట. విరామం లేకుండా కొంత దూరం కొంత దూరము అలాగా నడిచి వెళ్తూ ఉండగా ఒక రహదారి మీద ప్రయాణం చేయవలసి వచ్చింది. ఆ రహదారి మీద ఒక విషసర్పం ఉంది. ఆ పాము దారిన పోయే వారిని కాటు వేస్తూ ఉండేది. దారిలో కొందరు బాటసారులు కనిపించి ఆ విషయము సన్యాసికి చెప్పి దారి వెంట నడవద్దు అని హెచ్చరించారు. సో, అందరూ అటు వెళ్ళేవాళ్ళు చెప్పారు. జాగ్రత్త అటువైపున ఒక విషసర్పం ఉంది. మీరు అటువైపు వెళ్ళొద్దు అని వాళ్ళు హెచ్చరించారు. కానీ సన్యాసికి అంటే ఈ తపస్వి మహారాజుకి అసలెక్కడ భయమే లేదు. సో, నిర్భయంగా చక్కగా నడిచి వెళ్తూ ఉంటే బుసలు కొడుతూ తన వైపే వస్తున్న మరి తక్షకుడి తక్షకుడు వంటి తాచుపామును చూసి, "ఓ సర్పమా ఆగు! నువ్వు నా దగ్గరికి వస్తే తల పగిలి చస్తావు" అన్నాడు. సన్యాసి మాటలను లెక్క చేయకుండా ఆయన పైకి ఉరకపోయింది. పోయింది పాము. ఫలితంగా అది సన్యాసి చెప్పినట్లుగానే చనిపోయి కింద పడిపోయింది. ముందుగా దానిని హెచ్చరించిన జనాన్ని పిలిచి పాము పీడ విరగడయింది అయిందని చెప్పి చనిపోయి ఉన్న ఆ విషసర్పాన్ని చూపించాడు. పాపం పండి పాము చనిపోయినందుకు వాళ్ళెంతో సంతోషించారు. సన్యాసి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఈయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన చేయవలసిన పనులన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మీరు గమనిస్తే ఇక్కడ చూడండి. ఈయన ఇక్కడ మహానుభావులు పాముల్ని గూడా ఎందుకు దు శాపం పెడతారు? ఎందుకు చెప్తారు? అక్కడ ఆల్రెడీ ఆ పాము ఆ దారిలో వెళ్ళే వాళ్ళందరిని కాటేసి చంపేస్తోంది. అందుకని ఇది మరి నువ్వు ఆహ్, ఇలా చేస్తే గనక నువ్వు చనిపోతావు అని అనటము, మరి మహానుభావులు అన్ని సంవత్సరాలు తపస్సు చేసేటువంటి ఆయన మాట మంత్రం కాక ఏమవుతుంది? మరి అలాగే అది చనిపోయింది. అంతేకాక మరి ఇక నుంచి మీరు భయపడక్కర్లేదు. ఈ పాము చనిపోయింది అనేటప్పటికి అక్కడ వాళ్ళందరూ గూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. విరామం లేకుండా కొన్ని రోజులు నడవడం జరిగింది. ఆయనకు మళ్ళా ఆకలి వేసింది. దగ్గరలో ఉన్న ఒక ఆశ్రమానికి వెళ్లి కొంచెం అన్నం పెట్టమని అడిగారు. ఆశ్రమంలో చాలా ఎక్కువ మొత్తంలో భోజనం సిద్ధంగా ఉంది. ఆశ్రమవాసులు వారి హోదా పెద్దది అన్న అహంభావంతో ఆపాదమస్తకం దుమ్ము ధూళితో ఉన్న సన్యాసిని చీదరించుకుని ఛీ అని పొమ్మన్నారు. ఆకలితో ఉన్న వ్యాస మహర్షి కాశీని శపించినట్లుగా ఆకలితో ఉన్న ఒక సాధువుకు భిక్ష పెట్టేందుకు నిరాకరించిన మీకు ఈ రోజు తినటానికి ఏమీ ఉండదు అంటూ నెమ్మదిగా ముందుకు వెళ్ళిపోయారు. చూడండి ఈయనకి ఎంత ఆకలిగానో ఉంది. ఆ! ఈయన అంత ఆకలితో ఉంటే ఆ యొక్క ఆశ్రమంలో నిండుగా చక్కగా భోజనం అంతా నిండుగా ఉంది. ఆళ్ళేమో ఆయనకి ఒక ముద్ద పెట్టకుండా ఇంకా ఈయన చీదరించుకుంటే ఈయనకి ఇంకా ఇలాగే మీకు ఈరోజు భోజనం దొరకదు అని అని అన్నారట. అంటూ నెమ్మదిగా వెళ్ళిపోయారు. సాధువుని తరిమివేసి భోజనం చేద్దామని వారు వంటగదిలోకి వెళ్లారు. వండుకున్న పదార్థాలన్నీ కూడా చెడిపోయాయి. ఆకలితో ఉన్న సన్యాసిని అన్నం పెట్టనందుకు తమకు జరిగిన శాస్తి జరిగిందని మరి జితేంద్రియుల విషయంలో అవమానము శ్రేయస్కారం కాదు అన్న దానిలో సత్యం ఆశ్రమవాసులకి అప్పుడు అర్థమైంది. వీళ్ళు ఈయన అవతారం చూస్తేనేమో ఆళ్ళకి చీదరించుకున్నారు. కానీ ఆయన మాటలకి ఆళ్ళు వండుకున్న అంతా గూడా పాడైపోయినప్పటికి అప్పుడు వాళ్ళకి జ్ఞానోదయం అయిందనమాట. అన్నదానిలో సత్యం ఆశ్రమవాసులకు అప్పుడుకి అర్థమైంది. వాళ్ళు వెంటనే పరిగెత్తి నెమ్మదిగా నడిచి వెళుతున్న సన్యాసిని కలుసుకుని ఆయన పాదాలపై పడి తమను క్షమించమని శాపాన్ని ఉపసంహరించుకోమని ప్రాధేయపడ్డారు. సన్యాసి కరుణాహృదయుడు. సరే వెళ్లి భోజనం చేయండి అంటూ ముందుకు వెళ్ళిపోయాడు. వాళ్ళు తిరిగి ఆశ్రమానికి వెళ్లి వంటగదిలో ప్రవేశించేసరికి పదార్థాలు అన్నీ అప్పుడే మళ్ళా తయారు చేసినంత తాజాగా అయిపోయాయి. సన్యాసి కారుణ్యానికి అభివాదాలు అర్పించి ఆశ్రమవాసులు యథాప్రకారము భోజనం చేశారు. ఆత్మజ్ఞానానికి
ఆడంబరాలతో నిమిత్తం లేదని, ఇందుకు కావాల్సింది త్యాగము, దయ అని ఆహ్, ఆశ్రమవాసులు ఇక అర్థం చేసుకున్నారు. ఈయన ఇలా అన్న వెంటనే అన్నం పాడైపోయింది. మళ్ళా ఈయన్ని రిక్వెస్ట్ చేస్తే ఈయనెంతో దయా హృదయంతో మళ్ళా ఓకే అని అనగానే మళ్ళా అది చక్కగా అయిపోయింది. భగవంతునిపై మనస్సు లగ్నం చేసి మరి శ్రీకృష్ణుల వారు చెప్పినట్లుగా ఈయనిప్పుడు ఎక్కడికెళ్తున్నారు? వ్రజభూమి వైపు ప్రయాణం సాగించారు. సన్యాసికి ఎదురైన సంఘటనలను పరిశీలిస్తే ఆయనకి కొన్ని సందర్భాల్లో గౌరవము, కొన్ని చోట్ల అవమానాలు ఎదురవుతూ వచ్చాయి. గౌరవ మర్యాదలు పొందిన చోట ఆయన పొంగిపోలేదు. అలాగని అవమానం పొందిన పరిస్థితుల్లోనూ ఎక్కడ కూడా ఆయన కృంగిపోలేదు. 2 సందర్భాల్లోనూ సమచిత్తమనే సమస్థితినే ప్రదర్శించారు. గౌరవము, అగౌరవము, తిట్లు, పొగడ్తలు మొదలైన ద్వంద్వాలకు అతీతుడై సమభావం గల సన్యాసి. అయితే ప్రజలు రుజుమార్గంలో కాకుండా అపమార్గంలో అసందర్భంగా ప్రవర్తించిన సందర్భాలలో అలాంటి వారికి గుణపాఠం నేర్పడంలో ఆయన కూడా వెనుకడుగు వేయడం లేదు. మరి ఎక్కడైతే సన్యాసిని అవమానించారో అక్కడ వాళ్ళకి గుణపాఠాలు కూడా ఈయన నేర్పించారు. మాటల ద్వారా తన హ్మ్. ఆ! మరి ఆ మాటలే వాళ్ళకి శాపాలు గూడా అయ్యాయి. సన్యాసికి శాప ఉపశమనం గూడా తెలుసని, అలాగే ఆయనకి శాపాలు ఇవ్వడమే గాదు, మళ్ళా దాన్ని ఉపసంహరించుకోవడం గూడా ఈయనకి ఉంది అని మనకిక్కడ అర్థమవుతుందనమాట. కొన్ని రోజులు నడిచి సిక్కుల పుణ్యస్థలము అయినటువంటి పాట్నా నగరానికి చేరుకున్నారు. విష్ణుదాసు దృష్టిలో పాట్నా నగరము చాలా పవిత్రమైనది. సిక్కుల గురు పరంపరలో 10వ వాడైనటువంటి గురు గోవింద్ సింగ్ జన్మించినటువంటి పుణ్యస్థలము పాట్నా. అది గురు గోవింద్ సింగ్ తండ్రి తేజ్ బహదూర్ ఒకప్పుడు జగన్నాథ స్వామిని దర్శించడానికి భార్యా సమేతంగా పూరి యాత్రకు బయలుదేరాడు. అప్పటికి ఆమె నిండు గర్భిణి. పాట్నా చేరేసరికి ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. అందుచేత వాళ్ళు పాట్నాలో ఆగిపోవలసి వచ్చింది. గురు గోవింద్ సింగ్ అక్కడ జన్మించాడు. ఆయన పుట్టి ఇల్లు, చిన్నప్పుడు ఆయన ఆడుకున్న మరో ఇల్లు ఇప్పటికీ సురక్షితంగా ఉంచబడ్డాయి. అతడి చిన్నప్పటి ఆట వస్తువులు కూడా ఇప్పటికీ సురక్షితంగానే ఉన్నాయి. ఆ 2 భవనాలను హరిమందిరం అనే పేరుతో ఈ రోజుకి కూడా అక్కడ సిక్కులందరూ కూడా పూజిస్తారు. సన్యాసికి గురునానక్ అంటే ఎంతో భక్తి. గురు గోవింద్ సింగ్ అంటే కూడా అంతే భక్తి. గురునానక్ అన్న మరి అలాగే 'గురు గోవింద్ సింగ్' అంటే కూడా మరి తపస్వీజీకి ఎంతో భక్తి. పాట్నా చేరుకోగానే హరిమందిరాన్ని దర్శించడానికి వెళ్లారు. ఆ సమయంలో అనేక మంది సిక్కులు హరిమందిరంలో సమావేశమై ఉన్నారు. తన వంశీయుడైన ఒక మహాత్ముడు ఎడమ చేతికి పైకెత్తి ఉంచి 'గురు గోవింద్ సింగ్' అవశేషాలకు భక్తితో ప్రణామాలను అర్పించడం చూసి వారు ఆశ్చర్యపోయారు. తగిన మర్యాదలు చేసి సన్యాసికి భోజనం పెట్టారు. సన్యాసి అక్కడ ఉండకుండా నది ఒడ్డుకు చేరుకుని ఒక అనుకూలమైన స్థలంలో నిలబడి ఎప్పటిలాగే తపస్సు చేసుకోవడం ప్రారంభించారు. ఒక మహమ్మదీయ భక్తుడు సన్యాసికి సేవ చేయాలని అనుకున్నాడు. సన్యాసి తపస్సు చేస్తున్న చోటుకు దగ్గరలో ఒక బ్రాహ్మణ వంటవాడి చేత రోజు వంట చేయించి, వంటవాడి చేతనే ఆయన కుడి చేతిలో ప్రతిరోజు ఆహారాన్ని పెట్టించేవాడు మనసున్న మహమ్మదీయుడు. ఇలా నెల రోజులు పాట్నాలో గంగా ఒడ్డున మరి తపస్సు చేసుకున్నారు తపస్వీజీ. ఇది ఫ్రెండ్స్ మరి అక్కడికి వెళ్ళినప్పుడు పాట్నాలో ఈయన చూడగానే మరి కొంతమంది అలాగా చక్కగా కనెక్ట్ అయిపోతారనమాట. అక్కడ ఉన్నటువంటి అది ఈయన్ని చూసిన వెంటనే ఒక మహమ్మదీయుడు వెంటనే ఒక వంటవాడిని పెట్టి ఆయనకి రోజు చక్కగా వంట వండి ఆయన చేతిలో పెట్టేటట్లుగా మరి మాట్లాడడం. అలాగా పాట్నాలో నది ఒడ్డున ఉండి చక్కగా ఆయన తపస్సు చేసుకుంటూ మరి కాలం గడుపుతూ ఉన్నారనమాట. ఓకే ఫ్రెండ్స్. మరి ఈరోజు మనకి మహానుభావులకి మరి వారికి ఇక్కడ మనము ఒకానొక చోట ఆశ్రమవాసులు ఈయనకి మరి ఆహ్ భోజనం ఉండి గూడా పెట్టలేదు అనేటప్పటికి, వాళ్ళకి గుణపాఠం చెప్పాలని మరి ఈరోజు మీరు భోజనం తినటం కుదరదు అని చెప్పిన వెంటనే ఆ పదార్థాలన్నీ మరి కుళ్ళిపోవడము, మళ్ళా వాళ్ళు రియలైజ్ అయ్యి రిక్వెస్ట్ చేయగా, మళ్ళా ఆ యొక్క శాపాన్ని ఉపసంహరించుకుని మరలా వాటిని చక్కగా మంచిగా ఓకే. మీరు తింటారు అని అనగానే అవన్నీ గూడా మంచిగా అయిపోవడము. చూడండి వాళ్ళకి అంత శక్తి ఉంది గదా! మీరు గమనించారా? ఇక్కడ వీళ్ళు ఏది అంటే అది అయిపోతుంది. వాళ్ళకి ఒక అంత అంత పెద్ద మొత్తంలో పదార్థాలన్నీ సృష్టించడము, వాటిని పాడు చేయడము, మళ్ళా వాటిని అన్నిటిని చేయడం తెలుసు. అలాగే ఒకానొక
పెద్ద సర్ఫరాజుని ఒక మాటతోనే ఆయన "నువ్వు చనిపోతావు నీ తల" అనగానే, "నువ్విక్కడ అందరిని హింసిస్తున్నావు, నువ్వు చనిపోతావు, అలా చేయొద్దు" అని చెప్పిన వెంటనే అది అయినా సరే వినకుండా కాటు వేయడానికొచ్చినప్పుడు అది అలాగే చనిపోయింది. ఇంత శక్తి ఉంది. ఈ తపస్వి మహారాజు గారికి ఇంత శక్తి ఉన్నా కూడా ఆయన ఎప్పుడన్నా అసలు తన కోసం ఒక అన్నం కావాలని గానీ, లేతే నేనిక్కడి నుంచి ఇక్కడికి ఈజీగా ఎళ్ళిపోవాలని కానీ, ఎక్కడన్నా మనం అసలు చూసామా? ఆయన అంత దూరము తన కాలినడక మీద వెళ్ళడమే కానీ, మరి ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు గానీ, భగవంతుడా నన్ను రక్షించు అని గానీ, అసలు ఎప్పుడన్నా నాకు ఆకలేస్తుంది, నాకిప్పుడు అన్నం సృష్టించమని గానీ, ఆయనకి అంత శక్తి ఉంది. కానీ మీరు గమనిస్తే అసలు ఎక్కడ ఆయన గురించి అంటూ ఒక్క కోరిక కూడా కోరుకోలేదు మై డియర్ ఫ్రెండ్స్. మీరు గమనిస్తే గనక. పాపం ఆకలేస్తుందంటే కొంచెం అన్నం పెట్టు అని పాపం అర్థించారే గానీ, ఇంత శక్తి ఉందని చెప్పేసి ఆయన ఎప్పుడు గూడా ఆయన కోసం ఎప్పుడూ గూడా ఆ యొక్క శక్తిని వినియోగించుకోలేదు. అంటే మహానుభావులు వారి యొక్క శక్తిని కూడా ఊరికినే ఉపయోగించరు. వాళ్ళు లోక కళ్యాణానికే వినియోగిస్తారు. వాళ్ళ యొక్క శక్తితో మీరు గమనించినట్లయితే, వాళ్ళ యొక్క శక్తితో మరి ఒకానొక చోట శంకుని ఊదడానికి అలో చేయకపోతే, ఈయనెళ్లి మాట్లాడడం ద్వారా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. సో, వీళ్ళ యొక్క శక్తిని మంచి వాటికే ఉపయోగిస్తున్నారు కానీ, ఎక్కడ కూడా వాళ్ళకంటూ ఎక్కడ కూడా వినియోగించుకోవడం లేదని మనకి ఈరోజు చాలా మరి స్పష్టంగా మనకిక్కడ అర్థమైంది. మరి అంతమంది ఆహారాన్ని సృష్టించి నాశనం చేయగల ఆయనకి, ఆయన కోసం ఒక ముద్ద సృష్టించుకోలేరా? కానీ వాళ్ళెప్పుడు గూడా వాళ్ళ కోసం ఎప్పుడు వాళ్ళ శక్తిని వినియోగించుకోవట్లేదని మనకిక్కడ మరొక చక్కటి జ్ఞానం అర్థమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇది ఈరోజు మనం ఈ స్వాధ్యాయంలో తెలుసుకున్నటువంటి జ్ఞానము. మరి అలాగే వాళ్ళెప్పుడు గూడా ఎలాంటి అవమానాలు ఎందుకంటే ఈ భౌతికంగా అందరూ చూసేది ఆ పైన ఉన్నటువంటి ఆయన బట్టలు లేవు. ఆయన బయట చాలా ఇదిగా ఉండేటప్పటికి ఆయన్ని ఎన్నో సార్లు ఆయన్ని అవమానించిన సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఆయన యొక్క అంతఃస్థితి తెలుసుకున్న వాళ్ళు ఆయన గౌరవించినటువంటి స్థితులు ఉన్నాయి. ఈ అన్ని స్థితుల్లో గూడా ఆయన ఎలా ఉన్నారు? చాలా సమస్థితితో ఉన్నారు. మరి ఆళ్ళెప్పుడు గూడా వాళ్ళ శక్తిని వాళ్ళకి ఉపయోగించుకోవట్లేదు. లోక కళ్యాణం కోసము ఒకళ్ళకి హితవు చెప్పడానికి అలాగ మాత్రమే ఉపయోగించుకుంటున్నారని కూడా మనం ఈరోజు చక్కగా తెలుసుకున్నాం. ఇలాంటి జ్ఞానాన్ని మనకి రోజు ఆహ్, ఆహ్, మరి అందిస్తున్నటువంటి గురువులకు, దివ్యులకు మరి సద్గురు తపస్వి మహారాజ్‌కి మరొక్కసారి మన యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థాంక్ యూ.